హాయ్ అండి. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా బ్లౌజుని ఎలా కట్ చేసుకోవాలి, మొగ్గం వర్క్ బ్లౌజు, అదేవిధంగా మొగ్గం వర్క్ బ్లౌజు స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను ఇదే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇదండి మన బ్లౌజు. ఇంత గ్రాండ్గా ఉన్న బ్లౌజ్ అంటే మినిమం ఒక 1500 నుంచి 2500 వరకు ఉండొచ్చు ఏరియాని బట్టి. అంత కాస్ట్లీ ఉన్న మనకి బ్లౌజ్ ఇచ్చారంటే మన మీద ఎంతో నమ్మకంతోనే ఇవ్వాలి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతిదీ చెక్ చేసుకోవాలండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా ఫస్ట్ వచ్చేసి మనం చూడాల్సిందిల్లా నెక్. మన ఇచ్చిన ఆది బ్లౌజు మనకి కుట్టబోతున్న బ్లౌజు కూడా సమానంగా ఉందా లేదా నెక్ అని చూసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి అది లేదు అనుకుంటే వెంటనే ఫోన్ చేసి చెప్పాలి వాళ్ళకి, నెక్ డీప్ అనేది తక్కువైందని చెప్పాలి. ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉంటే మాత్రం అది పాడైపోతుందండి. బాగా నెక్లు పైకి వెళ్ళిపోతే బాగో కదా, అసలే మొగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి. నాకైతే ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. జస్ట్ ఒక 1/2 ఇంచు 1 ఇంచు డిఫరెంట్ వచ్చినప్పుడు నేను వాళ్ళు చెప్పాను అనమాట, నెక్స్ట్ టైం అది వేసుకునేటప్పుడు కొంచెం డీపు నెక్గా వేయించుకోండి అని చెప్పాను. సో ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్ అయితే చేశాను. మీరు ఏ మెథడ్లో బ్లౌజ్ కట్ చేసినా మన ఛానల్ ప్రకారం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉన్నాయి, తర్వాత ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయన్నమాట. తడిపి ఆరబెట్టేసుకున్నానండి. లైనింగ్ని ఐరన్ చేసుకున్న తర్వాత మనకి ఎడ్జెస్ అనేవి రావడం కామనే, ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ అనమాట. అందుకని ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. సో ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ సహాయంతో అయితే కట్ చేశాను. ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. తిప్పేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ని. అందుకుని వీళ్ళు హైట్ అనేది కొంచెం తగ్గించమన్నారండి. అంటే వీళ్ళకి హ్యాండ్ హైట్ అనేది ఎక్కువ ఉందంట. ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ వరకు తగ్గించండి అక్క అంటే తగ్గించాను. పైన షోల్డర్ దగ్గర జాయింట్ కోసం, అంటే హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, దానికోసం ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. సో మన మెథడ్ ప్రకారము డీప్ నెక్ బ్లౌజులు, ఇది డీప్ నెక్ బ్లౌజులకి మనకి ఫుల్ హ్యాండ్ వచ్చేసి 10.5 వచ్చింది. డీప్ నెక్ బ్లౌజులకి ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అంటే షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకు వచ్చేసి 8 మీద ఒక గీత వచ్చిందనమాట. అంటే 8 ఇంచెస్ అనుకోండి, 8 మీద ఒక గీత. 8 నెంబర్తో వస్తే మనం 3.5 అనేది తీసుకోవాలన్నమాట, చంక డౌన్ అనేది. అలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ముడతలు రాకుండా. ఆపోజిట్ డైరెక్షన్లో కూడా 3.5 వచ్చేటట్టు చూసుకుంటే మనకి స్ట్రైట్గా లైన్ వస్తుంది. అలా లేదనుకుంటే ఎల్ స్కేల్తో మార్కింగ్ వేసుకున్నా కరెక్ట్గా వచ్చేస్తుంది. నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అండి. 5.5కి ఒక మార్కింగ్ వేసాను ఇక్కడ. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆర్మ్ లూజు 8 మీద ఒక గీత కదా, అదే మార్కింగ్ ఇక్కడ వేసేసుకోవాలి. ఇక్కడ వేసుకున్న తర్వాత మనకి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. మనకు కావాల్సిందల్లా చంక దగ్గర కొద్దిగా అతుకు పడుతుంది, కుట్టేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడే వేసుకుంటే టైం వేస్ట్. షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోండి. చేత్తో మాత్రమే కర్వ్ తీసుకోండి, ఎలాంటి కర్వ్ స్కేల్ వాడకండి. సో తర్వాత వచ్చేసి ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్కి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని 3/4 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి. పైన ఎలా కరువు తీసుకున్నామో కింద కూడా అలాగే తీసేసుకోండి. అప్పుడు మీకు ఎక్కడ ముడతలు రావు. ఆ కరువు తీసుకున్న చోట హ్యాండ్ డౌన్కి టచ్ అయ్యేటట్టు కరువు తీసుకోవాలన్నమాట, అప్పుడు సరిగ్గా వస్తుంది. లేదంటే మళ్ళీ ముడతలు వస్తాయి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఎప్పుడైనా సరే హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఎలాంటి కరువు స్కేల్ వాడకూడదు. మన హ్యాండ్ని ఒక ఆయుధంగా మార్చుకోవాలి. అది బాగా అలవాటైపోతుంది అనమాట. హ్యాండ్ మనకి కరువుతోటి తీస్తే మాత్రం కొంచెం అటు ఇటు అవుతాయి. కాబట్టి మీరు అలవాటు చేసుకోకండి, మన హ్యాండ్తోనే కరువు తీసుకోవాలి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా. తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి, ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. అంతే, మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కదా, బ్యాక్ ఓపెన్ కాదు కాబట్టి ఫోల్డింగ్స్ అనేవి మన వైపు పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఎల్ స్కేల్ సహాయంతో ఫోల్డింగ్ ఉన్న వైపు ఒక స్కేల్ పెట్టేసుకుని రెండో స్కేల్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. కొంచెం హైట్ అనేది పెంచండి, ఒక 1/2 ఇంచ్ అంత వరకు పెంచుకోవాలన్నమాట. ఎందుకంటే వర్క్ బ్లౌజులు కదా, తొందరగా మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. అంటే మనం వేసుకునేది ఎప్పుడో ఒకసారి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనకి 8.1 వచ్చింది కదా, దీనికి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. డీప్ నెక్ బ్లౌజ్కి మాత్రమే ఈ మెథడ్ అండి. అదే కొంచెం హై నెక్ పైకి ఉన్నా లేకపోతే నార్మల్ నెక్ ఉన్నా కూడా నెక్ కింద నుంచి లేకపోతే చంక కింద నుంచి కొలుచుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు 9 మీద ఒక గీతకు ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు వేసుకున్నాను. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, మనకి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డాట్ని పట్టుకుని ఇక్కడ గీతకి మార్కింగ్ వేసాం కదా, అక్కడి నుంచి పైన షోల్డర్ కుట్టుకి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ వేసుకుని మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఇలాగా లైన్ వేసేయండి. అంతే అయిపోయింది. నెక్ డీపు
కొంచెం కిందకి దింపుకోవాలండి. మనకి నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకోండి. ఇది కూడా అయిపోయింది. కింద మనం 9.1కి మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. ఆ తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఏ సైజ్ బ్లౌజు 36 సైజ్ బ్లౌజ్ అనమాట. అంటే మనకి 8.1 అంటే 9.1 కదా, అంటే 4 భాగాలు చేసుకుంటే 36.4 అలా వస్తుంది. అయితే ఇది వచ్చేసి మనం మీడియం సైజ్ బ్లౌజ్ కింద తీసుకోవాలి. చూడండి కరెక్ట్గా సరిపోయింది నాకు నెక్ డీపు. చూసుకోవాలన్నమాట, అది కొంచెం మళ్ళీ నెక్ డీప్ అని తక్కువైనా కూడా అస్సలు బాగోదు. బ్లౌజులు అనేవి కొంచెం డీప్ ఉంటేనే బాగుంటాయి, వర్క్ బ్లౌజులు అయినా ఏయైనా సరే. ఇది వచ్చేసి నాకు ఈ వీక్లో 5వ బ్లౌజ్ అండి, మొగ్గం వర్క్ బ్లౌజు. అంటే మన మీద ఎంత నమ్మకంతో ఉంటే కానీ ఇవ్వరు కదా వర్క్ బ్లౌజులు అనేవి. కాబట్టి మీరు ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. నేను ఇన్ని బ్లౌజులు కుట్టినా కూడా మళ్ళీ ఫస్ట్ బ్లౌజ్ వస్తే కొత్తగానే ఫీల్ అవుతాను. అలాగే ఫీల్ అవుతేనే మనకి ఇది ఫస్ట్ టైం కస్టమరు ఫస్ట్ బ్లౌజు అన్నట్టు ఫీల్ అయితేనే కొంచెం జాగ్రత్తగా అనేది బ్లౌజులు కట్ చేయగలుగుతాం అనమాట. సో ఇది అయిపోయింది. ఈ నెక్ విడ్త్ కోసం నేనైతే 2.5 వరకు మార్కింగ్ వేస్తున్నానండి. 2.5కి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు అయిపోయింది. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, షోల్డర్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి, ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు అయిపోయిందండి. మొత్తానికి నాకు వచ్చేసి పాతకు 6 వచ్చింది, అంటే 5.7 వచ్చింది. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోండి. కింద కూడా 5.7 తీసుకోండి, స్ట్రేట్గా లైన్ రావడానికి. ఇలాగ స్ట్రేట్గా లైన్ రావడానికి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి ఎల్ షేప్ దగ్గర 1.5కి మార్కింగ్ వేసుకోండి. ఇలాగా 1.5కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఇలాగా మనకి ఎల్ షేప్ దగ్గర టచ్ అయ్యేటట్టు ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా మనకి ఎంతైతే షోల్డర్ కావాల్సిన ఖర్చు ఉంటుందో అంత వదిలేసుకుని గీత కింద నుంచి మనం కొలుచుకోవాలన్నమాట. కరెక్ట్గా వచ్చిందా లేదా. నాకైతే వచ్చేసిందండి 8.1, 8 మీద ఒక గీత వచ్చేసింది. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఫిట్టింగ్ అనేది. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. 3 ఇంచులు తీసుకుని నెక్ కట్ చేయకూడదండి, అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కట్ చేస్తే కూడా ఎలాగా మాడిఫై చేయొచ్చో ఉంది, కానీ ఆ రిస్క్లు ఎందుకు, ఇప్పటి నుంచి రిస్క్ తీసుకోకూడదు. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం నడుము లూజు తర్వాత మార్కింగ్ వేసుకుంటానండి. ఇప్పుడు నడుము లూజు మార్కింగ్ వేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా నా హ్యాండ్ అనేది నెక్ కటింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. నాకు అదొక అలవాటు. అందుకని చెప్పేసి వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ బాడీ పార్ట్ అంతా కట్ చేసిన తర్వాత నడుము లూజు దగ్గరికి మార్కింగ్ వేసుకుంటాను. ఇక్కడ మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి. ఇలాగా మిడిల్ ఒక టక్ ఇచ్చేసుకొని మన నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఇలా పెట్టేసుకుని కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు వచ్చేసి 32.5, అంటే మనకి ఎంత 8 మీద ఒక 2 గీతలు అనుకోండి, అంటే మనకి 9 మీద ఒక 2 గీతలు, 9 మీద ఒక గీత వస్తుంది అన్నమాట. అలా వస్తుంది. సో 8 మీద ఒక 2 గీతలు వచ్చింది. దీనికి 1 ఇంచ్ కప్పితే 9 మీద 2 గీతలు, అంటే చెస్ట్ లూజు నడుము లూజు సమానంగా ఉంది వీళ్ళకి. తర్వాత టేప్ని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. అటొక 1/2 ఇంచు, ఇటొక 1/2 ఇంచు. తర్వాత వచ్చేసి హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. 15.5 దాకా ఉందండి. 4 ఇంచులు తీసుకోవచ్చు. ఓకేనా, 4 ఇంచులు తీసేసుకొని ఇలాగా మార్కింగ్ వేసుకోండి. చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ దీన్ని పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. మనకి క్రాస్ కటింగ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు క్రాస్గా పట్టుకుని సాగదీస్తే ఫ్రంట్ పార్ట్లో సాగుతుందనమాట. అది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కదా, ఆ కోరాస్ ఉన్నాయి కదా, ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి. మీరు ఎప్పుడైనా సరే బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేయాలనుకున్నా, లేదంటే
ఇలాగా వర్క్ బ్లౌజ్ కట్ చేయాలనుకున్నా మనకు ఖచ్చితంగా వీలర్ అయితే ఉండాలండి. వీలర్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది అంతే. ఎక్కడైనా టైలరింగ్ షాప్లో దొరుకుతుంది, ఖచ్చితంగా తీసుకోండి. నేను స్టార్టింగ్లో కొనలేదు, ఆ తర్వాత కొంచెం నీట్గా ఫిట్టింగ్ ఫినిషింగ్ రావాలంటే ఖచ్చితంగా వీలర్స్ వాడుకోవాలి మనం. నెక్ దగ్గర వీలర్ తోటి ప్రెస్ చేస్తే ఆ మార్కింగ్ అనేది పడుతుంది కింద. బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫస్ట్ అంతా కూడా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకు ఒక ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతుంది. వీపు దగ్గర కూడా ఇలాగ మార్కింగ్ వేసుకుని ఈ కరువు తిరిగే చోట మనకి హ్యాండ్ చంక కరువు తిరిగే చోట 3 డాట్లు పెట్టేసుకోండి, స్టార్టింగ్ మిడిల్ అదేవిధంగా ఇక్కడ కూడా. ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ వీలర్ సహాయంతో మార్కింగ్ వేసాను కదా, షోల్డర్ కావాల్సిన ఖర్చు కూడా వదిలేసేయండి. సో ఇలాగ స్ట్రేట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక చంక దగ్గర ఒక ½ ఇంచ్ అనేది లో తీసుకోండి. ఇలా లో తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ చెప్పాను కదా, మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ తినక ఫ్లోర్ మీద పెట్టేసేయండి, చేతిలో పెట్టుకోకండి. ఫ్లోర్ మీద పెట్టేస్తే సాగదనమాట. నాకు 12.5 వచ్చిందండి. పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి 12.5 వచ్చింది. అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసాను. ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసుకుందాం. ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రేట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఒకసారి మనం వర్క్ కూడా చూసుకోవాలన్నమాట. కట్ చేయకూడదు, ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కట్ చేయకూడదు. ఇలా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో షోల్డర్ అనేది ముందుకు జారకుండా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఫ్లోర్ మీద పెట్టేసుకొని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి. అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుంటే సరిపోతుంది. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనకి ఇక్కడ కరెక్ట్గా ఎక్కడైతే అడ్డంగా స్కేల్ పెట్టామో అక్కడ వరకు చూడండి 6.5 వస్తుంది. 6.5కి ఒక మార్కింగ్ వేసేసుకోండి. పైన కుట్టు దగ్గర మనకి పైన లైన్ వేసాం కదా, అక్కడ నుంచి 6.5కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలా నీట్గా రౌండ్ అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇక నెక్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసుకుంటే అడుగు భాగంలో కూడా వస్తుంది అన్నమాట. ఆ మార్కింగ్ అనేది మనకి రెండో సైడ్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ నెక్ డీప్ దగ్గర నుంచి ఉక్సు పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 వరకు ఒక మార్కింగ్, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ ఉంటుంది అంతే. సేమ్ ఆది బ్లౌజ్లో కూడా అలాగే ఉందండి. డాట్ హైట్ కూడా ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలాగ ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా షేప్ దగ్గర ఇచ్చేసేయండి. ఇప్పుడు నెక్ దగ్గర ఒక ½ ఇంచ్ వదిలేసుకుని పొడుగు ఎంత వచ్చింది చూడండి. ½ ఇంచ్ వదిలేసి చూడండి, 4 ఇంచులు వచ్చింది. 4లో సగం 2 ఇంచులు. పొడుగు వచ్చేసి 2.5 2.5 వరకు ఇచ్చుకోవచ్చు. షేప్ బాగా దగ్గరగా రావాలంటే 2.5 ఇచ్చుకోండి. నేనైతే 2.5 ఇచ్చాను, మరీ దగ్గరికి అయిపోతుంది షేప్ అని. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి షేప్ బెల్ట్ అనేది ఎక్కువ వచ్చేలా ఉంది. అంటే వీళ్ళకి హైట్ ఎక్కువ, చెస్ట్ తక్కువ అనమాట. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది తక్కువ కాబట్టి వీళ్ళకి హైట్ అనేది తక్కువ ఉందన్నమాట, ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే షేప్ బెల్ట్ ఎక్కువ రాకుండా చూసుకోవాలి. 2.5 కంటే ఎక్కువ రాకూడదు. 3.5 వచ్చింది కదా, అంత ఎక్కువ వస్తే అస్సలు బాగోదండి. 3 పాతొక్క 3 2.5 అలా వస్తేనే మనకి చూడడానికన్నా బాగుంటుంది. అందుకని చెప్పేసి సైడ్ జాయింట్ వైపుకు కొంచెం క్రాస్గా తీస్తున్నాను. మరీ షేప్ బెల్ట్ వైపుకి ఎక్కువ కాకుండా, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ మరీ తక్కువ కాకుండా కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేశాను అనమాట. అలా చేయటం వల్ల మనకి నీట్ లుక్ అనేది వస్తుంది బ్లౌజ్కి. మరి ఎక్కువ షేప్ బెల్ట్ ఉన్నా కూడా అంతగా బాగోదండి. ఎంత కావాలో అంతే ఉండాలన్నమాట. నేనైతే 3.5 వచ్చింది కదా, 3 ఇంచులే తీసుకున్నాను. మిగతా ½ ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్లో అడ్జస్ట్ చేశాను. ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలాగ నీట్గా చూసారా, నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని, ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి షేప్ బెల్ట్ ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి. ఇలాగ సైడ్ జాయింట్ వైపుకి షేప్ బెల్ట్ ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ పైన ఖర్చు వదిలేసి కింద ఖర్చుతో కలిపి ఇక కొద్దిగా క్రాస్ ఇస్తాం కదండి మన మెథడ్ ప్రకారం. నేను కుట్టేటప్పుడు ఇస్తాను, కానీ ఇప్పుడు ఎలాగో షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువ ఉంది కదా, ముందే ఇచ్చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది ఎక్కువ రాదనమాట. ఒక ½ ఇంచ్ పైకి వదిలేస్తే నాకు వచ్చేసి పాతొక్క 3 వరకు వచ్చింది. 3కి మార్కింగ్ వేసేసుకోవాలి, పాతొక్క 3కి. ఇప్పుడు నేను కోరా ఉన్నది కట్ చేసేస్తానండి.
ఈ కూర ఉన్నదాన్ని 1.5 ఇంచు వరకు కట్ చేస్తాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నీట్గా వచ్చేటట్టు ఎల్ స్కేల్ సహాయంతో అయినా సరే, నార్మల్ స్కేల్ సహాయంతో అయినా సరే కట్ చేసుకోండి. ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకుంటామే. కట్ చేసుకుని సైడ్ జాయింట్ వైపుకి పాతొక 3కి మార్కింగ్ వేయండి. ఇక్కడ పాతొక 3కి మార్కింగ్ వేసుకుని పొడుగు వచ్చేసి మీరు ఒక 11.5-11 ఇంచులు తీసుకున్నా పర్లేదు. ఇలా స్ట్రేట్గా లైన్ వేస్తే అక్కడ చూడండి ఎంత బాగా వస్తుందో. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కట్ అయిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయిందండి. ఇక్కడ కూడా కట్ చేసేయండి. నీట్గా కట్ చేసుకుని ఇక్కడ పాత ఒక 3, పొడుగు వచ్చేసి ఒక 11.5 ఇంచులు. పదకొండున్నర ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టి వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేస్తే నాకు 3 ఇంచులు వచ్చింది. 1/2 ఇంచ్ ఎందుకంటే పైన ఒక 1/4 ఇంచు ఖర్చు, కింద ఒక 1/4 ఇంచు ఖర్చు. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, మెయిన్ డాట్ దగ్గర కూడా అంతే. నాకు ఇక్కడ పాత ఒక 3 వచ్చింది. ఈ 3 మార్కులను కలుపుకుంటూ వెళ్ళిపోతే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. వీళ్ళవి 2 ఉన్నాయి. ఆల్రెడీ ఒకటి వీడియో పోస్ట్ చేశాను. ఇది రెండో బ్లౌజ్ అనమాట. అదేవిధంగా నార్మల్ బ్లౌజ్ కూడా ఉందండి, లైనింగ్ బ్లౌజ్. అది కూడా నేను వీడియోనే పోస్ట్ చేశాను. ఇదే కొంచెం లేట్ అయింది, ఎందుకంటే అన్నీ కూడా వర్క్ బ్లౌజ్ చూపించినా మీకు బోర్ కొడుతుంది. అయితే మనకి ఇంకా పట్టి అవసరం లేదండి, ఎందుకంటే నెక్కులు తిప్పేస్తే సరిపోతుంది కదా. అందుకు నా క్లాత్ ఉంది కాబట్టి నేను ఇంకొక లేయర్ అయితే కట్ చేస్తున్నాను. ఖచ్చితంగా 2 లేయర్స్ అయితే ఉండాలండి మీకు. 2 లేయర్స్ లేకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోయినట్టు ఉంటుంది అనమాట. అలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా చూడండి, ఎలాగైతే కట్ చేసానో అలాగా. ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ను కూడా ఇలా కట్ చేసుకుని షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు అసలేంది ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వచ్చేసి మన హ్యాండ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఎక్కువ తక్కువ ఏమీ చూడకూడదు. అసలు కరెక్ట్గా వచ్చిందా లేదా, ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నాం కాబట్టి. లైనింగ్ అనుకోండి కొంచెం అటు ఇటు అయినా పక్కన పెట్టేసుకుని ఇంకోటైనా కొనుక్కోవచ్చు, 1 మీటర్ కొనుక్కుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భయపడకూడదు. భయపడడం వేరు, జాగ్రత్తగా ఉండటం వేరు. భయపడితే మనకి ఏది రాదు, జాగ్రత్తగా ఉంటే అంతా వస్తుంది. అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవాలన్నమాట, ఎక్కడ దాకా వస్తుంది ఏంటనేది. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మీరు ఫ్రంట్ బ్యాక్ ఏది కట్ చేసుకోవాలన్నా ఇవన్నీ చూసుకున్న తర్వాత చేసుకోవాలి. వీళ్ళు బోర్డర్ ఎక్కువ ఇచ్చారనమాట. అంటే వాళ్ళు ఏం చేశారంటే కింద ఒక 1/2 ఇంచో 1 ఇంచో వదిలేసి మళ్ళీ వీళ్ళు డిజైన్ అనేది స్టిచ్ వేశారు. అందుకని మనకు కొంచెం ఇబ్బంది అయింది. నేను ఆల్రెడీ కాల్ చేసి అడిగాను అనమాట, ఏంటికు డిఫరెంట్గా వస్తుందని చెప్పేసి. వాళ్ళేమో బార్డర్ వద్దన్నారంట కస్టమర్స్, కానీ వాళ్ళేమో జాయిన్ చేశారంట, అక్కడ మిస్టేక్ వచ్చిందంట. సో ఫైనల్గా అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసేయాలి. ఇక్కడ కొంచెం బార్డర్ అయితే పోతుంది, పైన మనకి డిజైన్ పోకూడదండి. అలాంటివి వస్తాయన్నమాట. అలాంటివి వచ్చినప్పుడు మీరు నెంబర్ తీసి పెట్టుకోవాలి, కస్టమర్స్ నెంబర్స్ ఖచ్చితంగా తీసుకుంటేనే మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు మన సైడ్ నుంచి. సో ఇది కూడా అయిపోయింది. దీన్ని కట్ చేసి పక్కన పెట్టేస్తాను. సో ఇది కరెక్ట్గా వచ్చేసిందండి, హ్యాండ్స్ అనేవి పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసే ముందు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ మార్కింగ్ వేశారో చూసుకోండి. లాస్ట్ టైం ఏమైందంటే బ్యాక్ పార్ట్ పక్కనే వేసి పెట్టుకున్నాడు మార్కింగ్ అనేది. నేను జస్ట్ మిస్ అండి, లేకపోతే నాకు నెక్ అనేది కట్ అయిపోయేది అనమాట. అందుకని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలన్నమాట, అసలు ఫ్రంట్ నెక్ ఎక్కడ ఉందని. నాకు ఆ మూలకుంది, ముందే కనిపిస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉండాలండి. సగానికి ఫోల్డ్ చేయండి. మీరు డిజైన్ వేశారు కదా వర్క్ బ్లౌజు, అది మనకి ఫోల్డింగ్ చేసినప్పుడు సమానంగా ఉండాలన్నమాట, హెచ్చు తగులు ఉండకూడదు. ఇక ఒక 1/4 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకునే కట్ చేసుకోండి, అర్థమైందా? లేదంటే మనకి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ నెక్ అయితే కరెక్ట్గానే ఇచ్చారు, కానీ ఎంతైనా నేను ఒక 1/4 ఇంచ్ అనేది ఎగస్ట్రా ఉంచుకుని కట్ చేసుకుంటాను. 1/4 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ వరకు మీ దగ్గర క్లాత్ ఉంటే ప్రాబ్లం లేదు. సో ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
భయంతో కాకుండా బాధ్యతతోటి కటింగ్ చేసుకుంటే వర్క్ అనేది చాలా బాగా వస్తుందండి. భయపడ్డామనుకోండి, ఆ భయం కొద్దీ ఇంకా వర్క్ అనేది పాడైపోతుంది అనమాట. అదే మీరు బాధ్యతగా ఇది నా బాధ్యత, నాకు ఇచ్చారు బ్లౌజ్ అనేది అన్న ఒక కాన్ఫిడెంట్ లెవెల్ తోటి ముందుకు వెళ్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది. కష్టపడకూడదండి, ఇష్టపడాలి. ఇష్టంతో చేసే పని మనకి కష్టం అనిపించదు. కష్టపడినా కూడా ఇష్టంగానే ఉంటుంది. ఇప్పుడు ఇలాగ రౌండ్గా ఒక మార్కింగ్ వేసేసాను. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకోండి. కట్ చేసేయండి ఇలాగా. కట్ చేసుకుంటే మనకి ఇప్పుడు కటింగ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే నెక్ కట్ చేయలేదు, ఇది షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోయింది క్లాత్ అనేది. దీన్ని పక్కన పెట్టేసి స్టిచ్చింగ్ వీడియోకి వెళ్ళిపోదాం. స్టిచ్చింగ్ అంటే మొత్తం చూపించాను, హ్యాండ్స్ నెక్ చూపిస్తాను, అదే సరిపోతుంది మనకి. మెయిన్ వచ్చేసి అదేనండి. ఇప్పుడు చూడండి, ఇది మిడిల్ అనమాట. ఓకేనా, ఆల్రెడీ వాళ్ళు మార్కింగ్ వేసుకున్నారు మనకి వర్క్ వేసే వాళ్ళే. ఇప్పుడు దీన్ని కూడా మిడిల్లో పెట్టేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర వర్క్ అనేది కట్ అవ్వకూడదు, అర్థమైందా? కట్ అవ్వకుండా మార్కింగ్ వేసుకుని స్టిచ్ వేసేసుకోండి. కావాలంటే ఒక పిన్ని పెట్టేసుకోండి, నాకు పిన్ని పెట్టుకోవాల్సిన అవసరం రాలేదు, మీరు మాత్రం పెట్టుకోండి, ఎందుకన్నా మంచిది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు ఇది మొత్తం కూడా గోరుతో గీకేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మళ్ళీ కార్నర్కి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసి కార్నర్కి స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేద్దాము ఇక్కడంతా కూడాని. ఇక్కడ అంతే ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలాగా చూడండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా చూడండి, ఎలాగైతే కట్ చేసినా అలాగా. ఇక్కడ నాకు సైడ్ కొద్దిగా జాయింట్లు పడతాయండి, అందుకని చెప్పేసి నేను ఇలాగా ఒరిజినల్ క్లాత్ని కూడా జాయిన్ చేస్తున్నాను. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. సగానికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. రెండోది కూడా అంతే సేమ్, ఈ మిడిల్లో మార్కింగ్ వేసుకోండి, ఇక్కడ మిడిల్లో మార్కింగ్ వేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కూడా ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం. ఇలా మొత్తం కూడా ఇలాగ స్లోగా వేసుకోవాలి, ఎందుకంటే నాకు అక్కడ స్టోన్స్ వచ్చాయి, ఇరిగిపోతుంది మళ్ళీ సూది అనేది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాను, ఇక్కడ కూడా అంతే.
ఇప్పుడు మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సైడ్ కొద్దిగా అతుకులు పడతాయి, ఇక్కడ కూడా జాయింట్ వేసేద్దాం. నీట్గా వేసేసుకోవాలి ఏదైనా సరే. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఈ బ్లౌజ్ మొత్తం కనిపించడానికి నేను కుట్టేది ఒకటే కొంచెం తక్కువ చూపిస్తున్నాను, ఈ బ్లౌజ్ ఎక్కువ చూపిస్తున్నాను. ఇక్కడ కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఇలా ఫోల్డింగ్ చేసేయండి. ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక టక్ ఇచ్చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి. ప్రతిసారి చెప్తాను కదా, ఆర్మ్ లూజ్ దగ్గర మనం అతుకులు వేస్తాం కాబట్టి హెచ్చు తగులు వస్తాయి, అప్పుడు నీట్గా కట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసిందో. తర్వాత నెక్ దగ్గరికి వెళ్ళిపోదాం. నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ అండి. ముందు బ్యాక్ నెక్ చూపిస్తాను. బ్యాక్ నెక్ కూడా సేమ్ మెథడ్ ఇదే. మనకి మిడిల్లో ఉండాలి కరెక్ట్గా. మనకి ఒరిజినల్ క్లాత్ కూడా మిడిల్లో ఉండాలి, లైనింగ్ క్లాత్ కూడా మిడిల్లో ఉండాలి. ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఇక్కడ ఒక లైట్గా మార్కింగ్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసేయకండి, పైకి కనిపిస్తుంది. మార్కింగ్ వేసినా కూడా పోతుంది, అదేం ప్రాబ్లం లేదు, కానీ లైట్గా వేయటం నేర్చుకోవాలి. చూడండి, ఎక్కువ తక్కువ ఏమైనా ఉందా చెక్ చేసుకోండి. నాకు కరెక్ట్గా ఉంది. ఒక పిన్ను పెట్టేస్తాను జరగకుండా. మీ చేతిలో ఏ పిన్ ఉంటే ఆ పిన్ను, ఇది అది అని ఏమి లేదు. దీనికోసం స్పెషల్గా పిన్స్ కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదండి. పక్కన ఏ సూది ఉంటే ఆ సూది పెట్టేసుకోవచ్చు. జస్ట్ జరగకుండా ఉండటానికే మనకి సపోర్ట్ అనమాట. ఇలాగా చూడండి, మిడిల్లోకి వచ్చేటట్టు పెట్టుకోండి. ఫ్లవర్ అనేది మిడిల్లోకి రావాలన్నమాట. ఇక్కడ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతే. ఇలాగ సింగిల్ పాదం పెట్టుకోండి. నేను సింగిల్ పాదం పెట్టాను, ఎందుకంటే సైడ్కి కొంచెం స్టోన్స్ వచ్చాయి, ఇరిగిపోతుందేమో అని చెప్పేసి. నార్మల్ పాదంతో కుట్టలేమంటే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుని కుట్టచ్చు. అవన్నీ చేసే బదులు మనం సింగిల్ పాదం సెట్ చేసుకుంటే సరిపోతుందండి. ఏదైనా ఒకటే, సింగిల్ పాదం అయినా సెట్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ పాదాన్ని సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన స్క్రూ ఉంటుంది, అదన్నీ సెట్టింగ్ చేసుకోవచ్చు. సో అదంతా ఎందుకని చెప్పేసి నేను సింగిల్ పాదం పెట్టేస్తాను అనమాట. ఇలా కరెక్ట్గా చూసుకుంటూ వెళ్తూ స్టిచ్ వేసుకోవాలండి. చిన్న కుట్టు మీద వేసుకోండి, మళ్ళీ డబుల్ స్టిచ్చెస్ వేయటం ఎందుకని చిన్న కుట్టు మీద అయితే వేస్తున్నాను నేనైతేని. ఇప్పుడు ఇక్కడ మొత్తం పిన్స్ తీసేసుకుని ఉల్టా తిప్పుకొని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇలా ఉల్టా తిప్పేసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక పావించి ఎగస్ట్రా ఉంచేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగా ఎంత హెవీ బ్లౌజ్ వచ్చినా ఈజీగా కుట్టేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. అయితే ఇక్కడ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. ఆ టక్స్ కూడా లైనింగ్కి పెట్టుకుంటే బెస్ట్ ఒరిజినల్ క్లాత్ కన్నా, ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ అనేది పీలికిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి లైనింగ్ క్లాత్కి పెట్టుకోండి టక్స్ అనేవి. రౌండ్ అనేది బాగా తిరుగుతుంది. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోండి. అంటే టాప్ స్టిచ్ అంటే ఇలాగ ఓపెన్ చేసేసుకుని మనకి లైనింగ్ క్లాత్ మీద పడేటట్టు కుట్టి వేసుకోవాలి. నార్మల్ పాదంతో కాదు, సింగిల్ పాదంతోనే. ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే నేను సింగిల్ పాదాన్ని వాడతానండి, వేరే చోట వాడను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని ఇట్లా మళ్ళీ క్లోజ్ చేసుకుని వీలైతే ఇంకో స్టిచ్ వేయండి. ఎందుకంటే నాకు అక్కడ పూసలు ఉన్నాయి కదా, నేను ఇంకొక పాదాన్ని మార్చాను, ఇటువైపు పాదాన్ని మార్చాను అనమాట. ఇటు సైడ్ నుంచి అయితే రావట్లేదు, మార్చేసి పక్కనే స్టిచ్ వేస్తున్నాను. ఇదంతా కొంచెం టైం టేకింగ్ కాబట్టి మనం దీని తగ్గట్టు ఛార్జెస్ తీసుకోవాలి. అయితే చాలామంది అడుగుతున్నారు, మీరు ఛార్జెస్ ఎందుకక్క అంత తక్కువ తీసుకుంటున్నారు, బయట ఇంకా ఎక్కువ ఉందని. అయితే నేను దీనికి ఒక్కటే రీజన్ చెప్తానండి. నాకు స్టిచ్చింగ్ అనేది నా ప్యాషన్ అనమాట. అయితే యూట్యూబ్ ఛానల్ కూడా నా ప్యాషన్ లాంటిదే. నేను స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ చూస్తాను. ఏదైనా కొత్తగా ఉంటే నేను ట్రై చేసి వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట. అదొక ప్యాషన్ లాంటిది నాకు. అందుకని చెప్పేసి ఫస్ట్ ప్రయారిటీ నేను స్టిచ్చింగ్ ఇస్తాను, సెకండ్ ప్రయారిటీ మనీకి ఇస్తాను. యూట్యూబ్లోనా సరే వ్యూస్ రాకపోయినా వచ్చినా కూడా చూపించడం అనేది నాకు ఇష్టం. నేర్చుకుంటాం. క్రియేటివిటీ అంటారు కదా, ఏదైనా కొత్తది కనిపించింది అనుకోండి షార్ట్స్లోని, నాకు నచ్చింది అనుకోండి, దాన్ని ట్రై చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తానమాట. అది బాగా క్రియేటివిటీ అనేది నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. అందుకు నాకు ఎంత బిజీగా ఉన్నా కూడా రోజ్ ఫ్లవర్ చూపించాను కదా, ఒక సిస్టర్ అడిగారు, నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ తర్వాత నేను కూడా ఒక షార్ట్స్లో చూశాను అనమాట.
అది ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో కూడా బాగా చూసేసరికి నాకు కూడా కుట్టుకోవాలనిపించింది, కుట్టి చూపించాలనిపించింది. అది అనేది పోస్ట్ చేశాను. అది వ్యూస్ వస్తాయా రావా అనేది తర్వాత సంగతి. సో ఇప్పుడు కూడా నెక్ కూడా బ్యాక్ నెక్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఫ్రంట్ నెక్ రెడీ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ కూడా ఇలాగ రౌండ్గా అయిపోయింది. కుట్టిన తర్వాత ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసేయండి. చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ టక్స్ ఇచ్చేసుకుని ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇప్పుడు మనం ఎలాగైతే స్టిచ్ వేసామో అదే మెథడ్లో వేసేసుకోవాలి స్టిచ్ అనేది. ఇప్పుడు మొత్తము నెక్ రెడీ అయిపోయింది కాబట్టి మన నార్మల్ పాదంతోనే మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి. సింగిల్ పాదం చేస్తే నాకు అంత కన్వీనియంట్గా ఉండదు, ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఓన్లీ నెక్కు మాత్రమే సింగిల్ పాదాన్ని వాడేసి మళ్ళీ నార్మల్ పాదంతో జాయిన్ చేసేస్తున్నాను. ఇదంతా కూడా ఇలాగే నీట్గా జాయిన్ చేసుకోవాలి. సో మీకు అర్థమైంది కదండి. మనం కొంచెం జాగ్రత్తగా బ్లౌజ్ కట్ చేసామంటే ఎలాంటి కాస్ట్లీ బ్లౌజ్ అయినా సరే మన దగ్గరికే వస్తుంది. రీజనబుల్ కాస్ట్ తోటి మన కష్టాన్ని తగ్గ ఫలితం ఆశించాలి. మరీ ఎక్కువ అడిగేయకూడదు అనమాట కస్టమర్ దగ్గర కూడా. ఎందుకంటే ప్రజెంట్ అయితే చాలా కాంపిటీషన్ నడుస్తుంది బయట. మనం ఎక్కువ చెప్తే బయట వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అలా కాకుండా మీ ఏరియాలో ఎలా నడుస్తుందో చూడండి ఫస్ట్ అమౌంట్ అనేది. దానికన్నా ఒక 30 రూపీసో 20 రూపీసో తక్కువ తీసుకుంటే సరిపోతుంది. చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో. తర్వాత డాట్స్ వేసేస్తున్నాను. ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్స్ నార్మల్ డాట్స్లో ఎలాంటి మార్పులు ఏం లేవు. చంక దగ్గర ఉన్న డాట్ ఫినిషింగ్ చూడండి. ఫినిషింగ్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఇదే అయిపోయింది. తర్వాత రెండో నెక్ కూడా మనం తిప్పేసుకున్నా సరిపోతుంది. లేదంటే క్యాన్వాస్తో తిప్పుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం దళసరిగా ఉందనుకుంటే నార్మల్గా కూడా తిప్పేయచ్చు. లేదంటే మళ్ళీ పైపింగ్ అనేది కుట్టుకోవచ్చు. చాలా మెథడ్స్ ఉన్నాయి, మీ వీలుని బట్టి ఎలా కావాలంటే అలాగా. నేనైతే ఫస్ట్ జాయిన్ చేసేస్తున్నాను. ఇదంతా కూడా మనం మార్కర్ తోటి వేసుకున్నాం కదా, అంటే వీలర్ తోటి ఆ మార్కింగ్ అనమాట. ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. నేను ఒక వర్క్ బ్లౌజ్ కుట్టానంటే ఖచ్చితంగా ఒక సూది మొలపోతుందండి. ఎంత జాగ్రత్త కుట్టినా సూది ఇరగదు, కానీ షార్ప్నెస్ అనేది పోతుంది. అది పక్కన పెడతానమాట. ఎప్పుడైనా మరి వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు మళ్ళీ కుడతాను. ఇరుగుతుంది, లేకపోతే ఉంటుంది. అలా ఉంటుంది. నేను వేస్ట్ చేయను. ఎందుకంటే కొన్ని దళసరిగా ఉన్న బ్లౌజులు కుట్టినప్పుడు మనకి పోగులు అనేవి లాగవన్నమాట. ఎంత షార్ప్నెస్ పోయినా అవి పాడేయకూడదు, పక్కన పెట్టుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్తే ఎప్పటికైనా సక్సెస్ అనేది సాధిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.